వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సంబంధించి సర్క్యులర్ మెమో విడుదల చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు వారి లైఫ్ సర్టిఫికేట్ జనవరి 2025 మరియు ఫిబ్రవరి 2025 నెలల్లో మాత్రమే జీవన ప్రమాణంలో సమర్పించవలసి ఉన్నదని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు సర్క్యులర్ మెమో నెంబర్ ఫైనాన్షియల్ 02-14060/14/2020 SEC DTA అయితే ఉత్తర్వులను అయితే జారీ చేసి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఈ మెమో కాపీని ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని అందరూ జిల్లా ట్రెజరీ మరియు అకౌంట్స్ ఆఫీసర్స్ మరియు ఏటీఓలు ఎస్టీఓలు తమ పరిధిలో గల సర్వీస్ పెన్షనర్సు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా వారి జీవన ధృవీకరణ పత్రాలను జనవరి 2025 మరియు ఫిబ్రవరి 2025 నెల ఆఖరు లోపల మాత్రమే సమర్పించవలసి ఉన్నదని వారికి అవగాహన కల్పించవలసిందని ఈ మెమోలో అయితే పేర్కొనడం జరిగింది. కావున రాష్ట్రంలోని అందరూ జిల్లా ట్రెజరీ అధికారులు వారి వారి పరిధిలో గల డివిజనల్ సబ్ ట్రెజరీల ద్వారా పెన్షనర్ అసోసియేషన్కు వారి ద్వారా పెన్షనర్స్కు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా బ్యానర్స్ ద్వారా విస్తృత ప్రచారం మరియు అవగాహన కల్పించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీస్ పెన్షనర్స్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా 1/1/2025 నుంచి 28/2/2025 వరకు తమకు సమీపంలో గల ట్రెజరీ కార్యాలయంలో కానీ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ ఏపీ వారి పెన్షనర్స్ కార్యాలయాల్లో కానీ ఫేస్ యాప్ ద్వారా తమ ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా కానీ ఇంటర్నెట్ సెంటర్లలో కానీ తమ జీవన ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో జీవన్ ప్రమాణ్ యాప్లో అప్లోడ్ చేయాలని, ఏ విధమైన కన్ఫ్యూజన్కు లోను కాక జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ వారైతే ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి మిత్రులందరూ కూడా ఈ జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించగలరు.